చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటాను నేను. కింద ఈ ఖర్చులు అనేవి ఒకటి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి రెండు సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఒకసారి లెంత్ చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, బాడీ లెంత్ 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కావాలి, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి. మొత్తం 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పైన కింద ఖర్చుకి సరిపోతుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, మళ్ళీ యువతలు ఇంకొక మార్క్ చేసుకోవాలి, ఈ లైన్ అనేది కరెక్ట్గా రావడం కోసం. ఈ పైన ఒక లైన్ గీసుకోవాలి, రెండు కలుపుకుంటూ, రెండు మార్కులు గీసుకున్నాం కదా, ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ వేస్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికది విడిగా కట్ చేసుకోవాలి. ఒక పార్ట్ ఫ్రంట్ కోసం అవుతుంది, ఒక భాగం వచ్చేసి బ్యాక్ అవుతుంది. బ్యాక్కి రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు సరిపోతాయి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు కూడా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి కటింగ్ కోసం. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ సపరేట్ ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మనకి హుక్ పట్టి కానీ జిప్ కానీ కుడతాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 5 ఇంచెస్, ఒక 1.5 2 ఇంచెస్ ఏమో మనం ఖర్చు కోసం వదిలిపెడతాం కదా, అది సరిపోగా ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఇది సరిపోతుంది బాడీకి కరెక్ట్గా. బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనుకుంటే, నేను హుక్స్ వేస్తాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ ఇంత సరిపోతుంది హుక్స్ పట్టీ కోసం. హుక్స్ పట్టీ, కాజా పట్టీ కోసం ఇది వదులుకోవాలి. ఈ ఫోల్డింగ్ కూడా ఈ ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి, ఈ లైన్ దగ్గర పెట్టుకోవాలి. ఆ ఎక్స్ట్రా వదిలేసేసి ఈ లైన్ నుంచి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్కి ఎక్స్ట్రా అవసరం లేదు కాబట్టి ఈ లైన్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 5.5 ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి నెక్ వచ్చేసి 2.5 అయితే సరిపోతుంది. మనం ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది లెక్క తీసుకోకూడదు, ఈ ఫోల్డింగ్నే తీసుకోవాలి. లేదు అంటే ఇది కిందకి ఇలా మడిచేసుకుంటే, ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే రైట్. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గబుక్కున బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ నుంచి మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి ఎక్కువ అయిపోతుంది. అందుకని ఈ ఎక్స్ట్రా అనేది హుక్స్ పట్టీ కోసం వదిలిపెట్టుకున్నది ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ నుంచి తీసుకోవాలి సగం, ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఈ నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి 2.5 అయితే సరిపోతుంది. చిన్న పాప బ్లౌజే కాబట్టి ఇది 5 to 6 7 ఇయర్స్ వరకు సరిపోతుంది ఈ మెజర్మెంట్ అనేది. అంటే నేను 5 ఇయర్స్ కన్నా కొంచెం పెద్దగా ఉండేలానే కట్. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది మొత్తం సగము తీసుకోము, నేను ఊరికే ఇక్కడ మార్క్ చేశాను, కానీ ఒక 4.5 అయితే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 4.5. ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్క్ తీసుకోవాలి ఫస్టే. ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ 4.5 తీసుకున్నాం కదా షోల్డర్, ఇదే 4.5 అనేది కిందకి డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ 4.5 తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ మార్క్ అనేది రావాలి. ఫుల్ చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 5 ఇంచెస్. ఈ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చిన్న పాప కాబట్టి నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఐదున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకో, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను, కొంచెం లూజ్ వస్తుంది.
తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఇచ్చామో చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ 4.5 ఇంచులు ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 4.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్లన్నీ కలుపుకుంటూ ఇక్కడ ఆర్మ్ హోల్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి వి షేప్ నెక్. నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ విడ్త్ దగ్గర మార్క్ ఉంది కదా, ఈ మార్క్ నుంచి మనం ఇక్కడ డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. 2.5 ఇంచులు. ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒకసారి బాక్స్ షేప్ గీసుకుంటే బెస్ట్. ఈ నెక్ వచ్చేసి ఇలా ఒక షేప్ తీసుకోవడం. వీ నెక్ వచ్చేసి ఇంత ఇలాగే ఉంటుంది. ఈ మూల నుంచి కిందకి ఇలా కలుపుకోవడం ఇంతే. ఆర్మ్ హోల్ ఇలా మార్క్ చేసుకోవాలి. మధ్యలో నుంచి ఇలా కర్వ్ అనేది తీసుకుని ఇలా ఈ మార్క్ దగ్గర ఇలా కలిపేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి వేస్ట్ చూసుకోవాలి. వేస్ట్ 18 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 4.5. 18 ఇంచెస్లో 4వ భాగం వచ్చేసి 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్కి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. దీనికి డాట్లు ఏమీ రావు. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మైనస్ చేసుకోవటం వల్ల ఈ 1 ఇంచ్ మళ్ళీ ఇక్కడి వరకు క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ముందు ఈ మార్కులు కలిపేసుకోవాలి. మెజర్మెంట్ మార్క్తో అలాగే ఇక్కడ ఖర్చు కోసం ఇచ్చిన మార్కులు ఖర్చు మార్కుతో కలిపేసేయాలి. ఇక్కడ అలా ఈ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇది వచ్చేసి ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయడమే. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం లోతు తీసుకోవాలి. ఒక్క 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. దీనికి హ్యాండ్స్ ఏమీ రావు, ఫ్రిల్స్ వస్తాయి. ఒక్క 1/4 ఇంచ్ ఇలా కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది. ముందు ఇది కట్ చేసేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి కట్ చేసేయాలి. బ్యాక్ కూడా వీ షేపే, సేమ్ ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చానో అలాగే ఇచ్చాను బ్యాక్ కూడా. ఈ లోత్ అనేది ఫ్రంట్ సైడ్కి మాత్రమే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఈ లోత్ మార్క్ చేశాను కదా 1/2 ఇంచ్ గ్యాప్తో, ఆ 1/2 ఇంచ్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, అసలు తీయకపోయినా పర్లేదు. చిన్నపిల్లల బ్లౌజ్కి కొంచెం తీస్తే షేప్ అనేది బాగుంటుంది. దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది మాత్రం కట్ చేశాను. ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసుకోవడం. ఇది కలిసి ఉంది కదా ఫోల్డింగ్, ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని 2 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్ కోసం. ఇలా ఫోల్డింగ్ మీద 2 ఫోల్డింగ్లు వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. సైడ్కి మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే సెంటర్లో ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా, హుక్స్ పట్టీ కోసం, కాజా పట్టీ కోసం ఎక్కువ కావాలి కాబట్టి 2 వైపులా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇవి ఓపెన్ చేసుకోవాలి. దేనికది ఏ పీస్కి ఆ పీస్, ఫ్రంట్ సైడ్కి ఒకటి, బ్యాక్ సైడ్కి ఒకటి అన్నట్టు 2 దేనికది కట్ చేసేసుకోవాలి. ఈ కింద కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను కొంచెం.
ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, షోల్డర్ నుంచి ఇక్కడ వరకు, వేస్ట్ వరకు ఫ్రిల్స్ వస్తాయి. అవి కూడా ఇలా చేతులపై, ఇక్కడ భుజం పై వరకు కూడా వస్తాయి. అవి 2 లేయర్స్ వస్తాయి. ఇటు 2 లేయర్స్, ఇటు 2 లేయర్స్ వస్తాయి. దానికోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం లైనింగ్ ఏం అవసరం లేదు, మెయిన్ క్లాత్ ఒకటే కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలో, ఎంత లెంత్ కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రిల్ అనేది ఈ షోల్డర్ నుంచి, ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ వరకు రావాలి. అంటే చేతి పైన ఈ షోల్డర్ పై నుంచి కూడా రావాలన్నమాట. అందుకని ఇక్కడి నుంచి చూసుకోవాలి. సుమారు మనకి షోల్డర్ పైకి కొంచెం ఇలా పైకి వచ్చిన షోల్డర్ కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకున్నాను. ఈ షోల్డర్ మధ్య వరకు తీసుకోవాలి. 5.5 ఇంచెస్ వచ్చింది. ఈ ఫ్రిల్స్ ఒక్కో సైడు 2 లేయర్స్ వస్తాయి. ఒకటి పెద్ద లేయర్, ఒకటి చిన్నది. అంటే ఒకటి 5.5 తీసుకుంటే ఇంకా రెండో లైన్ వచ్చేసి 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ వచ్చేసి 5.5, ఒక లేయర్ వచ్చేసి 4.5 కట్ చేయాలి. ఈ చివరి నుంచి చూసుకోవాలి. 5.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్ కూడా మొత్తం బాడీకి సమానంగా ఉండదు. కిందకి వెళ్ళే కొంది కొంచెం ఇలా క్రాస్ అనేది వస్తుంది. బాడీ వేస్ట్ దగ్గరికి వెళ్ళే కొంది నేను ఇలా చిన్నగా ఈ లైన్ అనేది ఇలా కలిపేస్తాను. ఇలా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడం. ఇంకా ఇంకో షోల్డర్ దగ్గర ఇంకొక లేయర్ వస్తుంది కదా, సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇంకొక చిన్న లేయర్ వచ్చేసి 4.5 కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. ఇందాక ఫస్ట్ లేయర్ ఎలా అయితే కట్ చేశానో ఇది కూడా అంతే క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇంకొక లేయర్ 2 సైడ్స్ కావాలి కదా, ఒకటి కట్ చేశాను. ఇంకొక చిన్న లేయర్ కూడా 4.5 ఇంచెస్తో సేమ్ ఇంతకుముందు ఎలా అయితే కట్ చేశానో చిన్న లేయరు అలాగే ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి. స్కర్ట్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్. 25 ఇంచెస్ చూసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. దానికి ఒక 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. కింద ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఫోల్డ్ చేసుకోవటానికి కావాలి. ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్కి, 25 ఇంచెస్లో ఫోల్డింగ్కి 2 ఇంచెస్ పోతే 27 ఇంచెస్. మళ్ళీ ఒక 1 ఇంచ్ స్టిచ్చెస్ కోసం వదులుకోవాలి. మొత్తం కలిపి 28 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు 28 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ వరకు 28 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ అనేది నేను ఫ్రంట్ సైడ్కి ఈ లేయర్ సరిపోతుంది. అలాగే దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత క్లాత్ కావాలనేది ఇలా చూసుకోవాలన్నమాట. మనకి గేరా ఎక్కువ రావాలంటే ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చింది కదా. ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి, ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్కి. ఇలా అయితే కుచ్చులు అనేవి నీట్గా చక్కగా బాగా వస్తాయి. ఒత్తుగా ఈ కుచ్చులు ఎక్కువ వస్తాయి, చూడటానికి బాగుంటాయి. బుట్టలాగా వస్తుంది అన్నమాట. ముందు ఇది కట్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన క్లాత్ ఇదన్నమాట. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాను లెంత్ అనేది ఎంత ఉంది, కరెక్ట్గా ఉంది లేనిది ఒకసారి చూసుకోవాలి. 25 ఇంచెస్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. చూడండి, 28 ఇంచెస్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 28 ఇంచెస్.
ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఇలా కుచ్చులు వస్తాయి, ఇది బ్యాక్ సైడ్కి ఇలా కుచ్చులు వస్తాయి. అది ఈ గేరా అనేది ఎక్కువ వస్తాయి. వచ్చేసి 28 ఇంచెస్ కట్ చేశాను కదా, దానికి ఒక 1 ఇంచెస్ తక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అది 28 ఇంచెస్ కట్ చేసాం కాబట్టి ఇది 26 ఇంచెస్ అయితే సరిపోతుంది. 26 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇందాక ఆర్గాన్జా క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో ఇదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్. లైనింగ్ కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కుచ్చు అనేది పైన ఉంచే కుచ్చు, ఆర్గాన్జా కుచ్చు అనేది చక్కగా నిలబడుతుంది. లైనింగ్ కూడా తక్కువ వేసాం అనుకోండి, అది వేలాడిపోతున్నట్టు ఉంటుంది. లైనింగ్ కూడా కొంచెం మంచిగానే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి, మనకు కావాల్సిన క్లాత్ ఇది అన్నట్టు. ఇది కూడా అంతే, ఈ ఫోల్డింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతే, ఒకటి ఫ్రంట్ ఒక బ్యాక్కి. క్రేప్ లైనింగ్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. బేబీ క్రాప్ టాప్ కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.